అనుమతులు ఇవ్వట్లేదు, డిపిఆర్ వాపసు వచ్చింది అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లాని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చి తీరుతాం, 12 లక్షల ఎకరాలకు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చి తీరుతామని చెప్పింది. మరి ఈరోజు కట్టిన చెరువు కట్టలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, తవ్విన కాలువలు ఉన్నాయి, పెట్టిన పంపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. 90% పనులు కంప్లీట్ అయి ఉన్నాయి. ఆన్ చేస్తే రిజర్వాయర్ నీళ్ళు నిండి ఉండేటివి. మోటార్లు రెడీ ఉన్నా రిజర్వాయర్లు నింపట్లేదు. కేంద్రం నుంచి అనుమతులు కూడా తీసుకురావడంలో ప్రయత్నం కూడా లేదు. ప్రయత్నం మొత్తం కూడా కేసులు, జైలు, డైవర్షన్ ఇవి తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టట్లేదు. రెడీమేడ్గా 90% కంప్లీట్ అయినటువంటివి కాలువలు, తవ్విన కాలువలు ఉన్నాయి, కట్టిన కట్టలు ఉన్నాయి, పెట్టిన మోటార్లు ఉన్నాయి. ఆన్ చేసి దుగ్గిపిచ్చి ట్రయల్ రన్ కూడా చేయించినాం. అసలు ఏమీ జరుగుతుంది, కేంద్రం నుంచి ఎందుకు అనుమతులు వస్తలేవని కూడా దృష్టి పెట్టట్లేదా, కావాలని చేస్తుండ్రా? పక్కన ప్రభుత్వమేమో వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎక్స్ట్రా తెలంగాణ మీద కాంప్లైంట్ చేస్తూ ఉంది. కాంప్లైంట్ చేసి కృష్ణా ట్రిబ్యునల్లో కాంప్లైంట్ చేసి మితండ వాదనలతో ఇవాళ ఫైల్ డిపిఆర్లు అన్నీ వాపసు వచ్చినాయి. మహబూబ్నగర్ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇప్పటి వరకు కేంద్రానికి పంపినటువంటివి మూడు అనుమతులు కూడా వాపసు వచ్చినాయి. కాళేశ్వరం రిజర్వాయర్ ద్వారా, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అదనపు 1 TMC డైలీ మనం తీసుకోవడానికి 3rd TMCకి పర్మిషన్ ఇస్తే, పర్మిషన్ కోరితే అది వాపసు వచ్చింది. వార్దా ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి దగ్గర అనేక అడ్డంకులు ఉంటే దాన్ని వార్దా ప్రాజెక్ట్ దగ్గర ఇంకొక డిపిఆర్ పంపితే అది వాపసు వచ్చింది. ఇలా వలసల జిల్లా మాది, పేద జిల్లా మాది. మా జిల్లా పేరు చూపించుకొని, మా జిల్లా పేరు చెప్పి ప్రపంచ బ్యాంక్తో అప్పు తెచ్చుకొని యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణని ఎండబెట్టిండ్రు, ఆంధ్రని పండబెట్టిండ్రు. పంటలు పండినాయి అక్కడ. ఇక్కడ నీళ్ళు అక్కడ పోయినాయి, అక్కడ పంటలు పండినాయి, ఇక్కడ తాగడానికి నీళ్ళు కష్టమైంది. 14 లక్షల మంది వలసపోయినటువంటి జిల్లా. ఇలా తెలంగాణ రాకముందు ఎన్ని పంటలు పండినాయి, ఎన్ని ఎకరాలు పండినాయి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాలు పండినాయి చూడండి, లెక్కలు చూడండి. పెండింగ్ ప్రాజెక్టు, రన్నింగ్ ప్రాజెక్టు చేసినాం. ఇలా మేము చేసిన ప్రాజెక్టులు కొంత పెండింగ్ ఉంది. మీరు రన్నింగ్ చేసి రన్నింగ్ ప్రాజెక్టుగా మీ పేరు తెచ్చుకొని మీరే ప్రారంభించండి. మీ హాయంలో ఇన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకొని 12.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ఆ ప్రాజెక్టును దాని మీద వాదన వినిపించకుండా, ప్రయత్నం చేయకుండా పక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో వాళ్ళ ప్రభుత్వం అనుమతులను వాపసు వస్తున్నాయంటే ఎవరు కారణం చెప్పండి? ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం. మేము కరెక్ట్ క్లారిటీ ఉంది. మేము వాళ్ళైతే బ్యాక్ పంపించిండ్రో దాన్ని పూర్తిగా అన్నీ ఉంటేనే, అన్ని రకాల హక్కులు ఉంటేనే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు అనేది పర్మిషన్ ఇస్తుంది. ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ ఇచ్చిందంటే మేము పంపినటువంటి డిపిఆర్స్ మొత్తం క్లారిటీగా క్లియర్గా ఉన్నట్ల. మైనర్ ఇరిగేషన్లో 45 TMCల నికర జలాలు, 45 TMCల నికర జలాలు మావి మిగిలి ఉన్నాయి అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పోలవరం డైవర్షన్ స్కీమ్లో మరి తుంగభద్ర కెనాల్ నుంచి వచ్చేటువంటిది, అక్కడ గోదావరి డైవర్షన్ స్కీమ్లో మనకు మిగులు జలాలు మనకు వచ్చేటువంటివి దాదాపు 45 TMCలు అవి కూడా.
అంటే మొత్తం 80 టీఎంసీలలో 35 టీఎంసీలు కర్ణాటక మహారాష్ట్ర రెండు వాడుకుంటున్నాయి ప్రజెంట్. కర్ణాటక మహారాష్ట్ర వాడుకున్న తర్వాత మిగతా 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి ప్రాంతం వాడుకోవాలని ఉంది. నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలని, ఎగువల ఉన్నది ఓన్లీ తెలంగాణనే. అంటే ప్యూర్గా ఆ 45 టీఎంసీలు తెలంగాణ ప్రాంతానికి గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం. కర్ణాటక మహారాష్ట్ర వాడుకుంటుంది. మరి నాగార్జున సాగర్ ఎగువన 45 టీఎంసీలు వాడుకోవాలన్నప్పుడు నాగార్జున సాగర్ ఎగువన ఉన్నటువంటి తెలంగాణకు వస్తుంది. ఇది యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పు. ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ తీర్పు ప్రకారము ఖచ్చితంగా ఎగువనే ఉండాలి. ఆ 45 టీఎంసీలు, ఈ 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 45 టీఎంసీలు, ఈ రెండు కలిపి ఈ 90 టీఎంసీల నికర జలాల కేటాయింపు మాకు ఉంది అని చెప్పి డిపిఆర్ తయారు చేసి మేము సెంట్రల్ వాటర్ బోర్డ్ కమిషన్కి పంపించడం జరిగింది. అక్కడ రెండు డిపిఆర్స్, ఒకటి పర్యావరణ మంత్రిత్వ శాఖకు, జలవనరుల మంత్రిత్వ శాఖకు. పర్యావరణ మంత్రిత్వ శాఖ కన్నా ముందు ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డుకి వెళ్తుంది. అడ్వైజరీ బోర్డు ఎప్పుడైతే క్లియరెన్స్ ఇస్తుందో ఆటోమేటిక్గా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రావాలా. సంవత్సరం అంతకుముందు నుంచి పెండింగ్లో ఉంది. ఎప్పుడైతే ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు పర్మిషన్ వచ్చిందో రాగానే ఇక్కడ పనులు వేగవంతం చేసుకోవడం జరిగింది. 1 ఇయర్ తర్వాత ఈరోజు ఆ పర్యావరణ మంత్రిత్వ శాఖ రొటీన్గా అయ్యేది బ్యాక్ ఎందుకు వచ్చింది? కృష్ణా ట్రిబ్యునల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తప్పుడు ఫిర్యాదు. ఈ 45 టీఎంసీలు నాగార్జున సాగర్ ఎగువల వాడుకోవాలన్నప్పుడు ఎగువల ఉన్నది తెలంగాణ కాదా? మరి తెలంగాణకు వచ్చిన హక్కును మీరెట్లా కాదంటారు? మైనర్ ఇరిగేషన్ కింద ఉన్నటువంటి 45 నికర జలాలు ఉండవని చెప్పి అడ్వైజరీ బోర్డు ఒప్పుకున్న తర్వాత మీరెట్లా దాన్ని ఆపుతారు? అంటే ఈరోజు మాకు అర్థమవుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పక్క రాష్ట్రం ఉన్నటువంటి అధికారంతో ఇలా మెయిన్ వాళ్ళ యొక్క కలయికతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. కనుక ఈరోజు ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, కేంద్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి వాళ్ళ కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తుంది. కనుక మరి ఈరోజు మాకు వచ్చే అనుమతిని వాళ్ళు ఆపి, తెలంగాణకు రావాల్సిన 3 అనుమతులను కూడా ఆపి, ఆ ప్రభుత్వం ఆపి, మరి తెలంగాణకు వచ్చే ప్రయోజనాలన్నీ ఒక్కొక్కటి వాపసు వస్తున్నాయి. ఇలా మా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయితే పాలమూరు సస్యశ్యామల అవుతుందని చెప్పి, నల్గొండ కూడా డిడి ప్రాజెక్టు నుంచి కూడా నీళ్ళు వచ్చి అక్కడ కొంత భాగం, ఇక్కడ రంగారెడ్డి జిల్లా చేవేల వరకు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని కరువు పీడిత ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం బాగుపడుతుంది అనుకున్నాం. కానీ మరి కృష్ణా ట్రిబ్యునల్లో వీళ్ళు కంప్లైంట్ చేయడం, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు ఇవన్నీ వాపసు రావడం అనేది చాలా బాధాకరం. గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి వచ్చిన తర్వాతనే కాలువలు తవ్వాలి. మరి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి కావాలంటే పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు కావాలా. అడ్వైజరీ బోర్డు, ఎన్విరాన్మెంట్ అడ్వైజరీ బోర్డు ఇచ్చిన తర్వాత అది నామమాత్రం ఆటోమేటిక్గా రావాలా. ఆటోమేటిక్గా వచ్చేది ఎన్విరాన్మెంటల్ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏ బేస్లు ఇస్తుంది? ఎన్విరాన్మెంటల్ అడ్వైజరీ బోర్డు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారమే పర్మిషన్ ఇస్తుంది. వాళ్ళ దగ్గర వేరే ఏం లేదు. దీని ఆధారంగానే, ఈ ఆధారంగా వీళ్ళు ఇచ్చిన పర్మిషన్ను వాళ్ళు ఇవ్వకుండా ఏదో సాకు పెట్టి ఇక్కడ కంప్లైంట్ చేసి, కృష్ణా ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేసి మాకు నిధుల కేటాయింపు వాటనే లేదని చెప్పి నోటికాడి కూడిని కింద పడేసినట్టు చేస్తే, పక్క రాష్ట్రము కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి జీవించాలి,
మరి కలిసిమెలిసి సహజీవనం చేసేటువంటి పరిస్థితి కల్పించాలి. హైదరాబాద్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ అందరం అన్నదమ్ములా కలిసి చూడాలని చెప్పని 10 ఏళ్ళు మేము కాపాడుకున్నాం. కానీ ఇలా మా పాలమూరు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మా పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారు. దత్తత తీసుకొని 10 ఏళ్ళు దత్తత తీసుకొని అక్కడ తాగడానికి నీళ్ళు కష్టంగా ఉండేది. మరి ఇలా మీకు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఇన్ని లక్షల ఎకరాలు మేము పండించుకుంటే ఈరోజు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏమో మన అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నప్పుడు ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. మరి మాట్లాడతారా, కొట్లాడతారా, యుద్ధం చేస్తారా, ఏం చేస్తారా, మొత్తం మీద మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు కూడా మహబూబ్నగర్లో బహిరంగ సభలో పాలమూరుకు అన్యాయం జరిగింది, మేము అధికారంలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి నిధులు ఇస్తామని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు చెప్పిన మాటలు ఉన్నాయి. మరి వారు నిధులు ఇవ్వకపోగా కనీసం మన చెమట రక్తంతో కరిగించిన డబ్బులతో మన పైసలతో మనం ప్రాజెక్టు కడతామంటే కూడా మరి ఏ వ్యక్తి అయితే ప్రధానమంత్రి కాకముందు అక్కడ మాట ఇచ్చిండో ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు గురించి మాట్లాడిండో మరి వారే ప్రధానమంత్రి ఇప్పుడు కూడా ఉన్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. కార్యాచరణ ఇస్తారా, మాట్లాడతారా, సంప్రదింపులు చేస్తారా, పక్క ప్రభుత్వంతో మాట్లాడతారా, దృష్టి పెట్టాలి. ఒక 10% కంప్లీట్ అయితే నీళ్ళు వస్తాయి, మొత్తం నీళ్ళు వస్తాయి. ఈరోజు పక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక కుట్ర జరుగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు మాదే, శ్రీశైలం ప్రాజెక్టు మీద మొత్తం మేమే పెత్తనం చెలాయించాలి, ఆ నీళ్లు మొత్తం మేమే వాడుకోవాలి, ఇది మాదే అనే రీతిలో వ్యవహరిస్తూ ఉంది. అది ఇద్దరిది, ఇద్దరం వాడుకోవాలి అనే మాటలు కనపడట్లేదు. ఇక పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును మొత్తం అనుమతులు ఆపితే ఇప్పుడు ఉన్న చెరువులు, కట్టిన కట్టలు, రిజర్వాయర్లు, కాలువలు, మోటార్లు గట్లే ఉంటాయి. వాళ్ళు అనుమతులు ఇవ్వకపోతే కింద కాలువలు, చేనులకు కాలువలు దొరకడానికి అవకాశం లేదు. ఎందుకంటే గతంలో గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఈ అనుమతులు వచ్చిన తర్వాత చేయమన్నందుకు మరి మిగతా పనులన్నీ అయినాయి. కొన్ని పనులు డ్రింకింగ్ వాటర్ కింద కూడా డ్రింకింగ్ వాటర్కు పర్మిషన్లు అవసరం లేదు కనుక అక్కడ కూడా మనకు 45 టీఎంసీల నికర జలాలు మనకు ఉన్నాయి కనుక డ్రింకింగ్ వాటర్ కింద కూడా మనం రిజర్వాయర్లు అవన్నీ కట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు టోటల్గా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎండబెట్టడానికి మళ్ళా కరువు కాటకాల్లో పాలమూరును వేయడానికి ఇలా ఈ వాపస్ రావడం అనేది మరి బాధ కలిగిస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం, ఈనాటి ప్రభుత్వం గతంలో కూడా మీరు మాట ఇచ్చిండ్రు, జిల్లాకు వచ్చి మంత్రులందరూ కూడా సమీక్షించిండ్రు, ఇరిగేషన్ మంత్రి గారు కూడా తిరిగిండ్రు, ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడిండు తొందరలో నేను కంప్లీట్ చేస్తా అని. మరి ఇక్కడ అనుమతులకు అడ్డం వస్తే ఇవన్నీ నీళ్ళు అని చెప్పి ఇవన్నీ అడ్డం వస్తే మరి ఎప్పుడు అవుతాయి? పర్మిషన్ లేకుండా ఏం చేయగలుగుతారు? పక్క రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పిస్తారా? వారు ఇచ్చినటువంటి వాదనలను వెనక్కి తీసుకుంటారా? వెనక్కి తీసుకోవడంలో ప్రయత్నం చేస్తారా? లేదంటే ప్రధానమంత్రిని కలిసి, మీరు మొన్న కలిసిండ్రు చాలామంది మంత్రులను, పర్యావరణ మంత్రిత్వ శాఖను, జలవనరుల మంత్రిత్వ శాఖను, ప్రధానమంత్రిని కలిసి అయ్యా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయింది, గత ప్రభుత్వ హయాంలో కంప్లీట్ అయిపోయింది, ప్రధానమంత్రిగా మీరు ఉన్నప్పుడే మీరు మొత్తం నిధులు కూడా ఇస్తామన్నారు, జాతీయ హోదా కూడా ఇస్తామన్నారు. మీరు జాతీయ హోదా ఇవ్వకపోయినా మా తెలంగాణ పైసలతో మేము కంప్లీట్ చేసుకుంటాం, ఆ అనుమతులు తొందరగా ఇవ్వండి, కృష్ణా ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చినట్టు వాదనలు తప్పు అని చెప్పి దయచేసి ఇది కంప్లీట్ చేయాలి. ఈరోజు మేము ఎందుకు అంటే చాలామంది మా జిల్లా వాళ్ళు దుబాయ్లో, బొంబాయిలో ఇరుక్కపోయారు, అక్కడే పోయి సెటిల్ అయిపోయారు, సావులకో దానికో వచ్చిపోతున్నారు. ఇప్పుడిప్పుడే పాలమూరు పచ్చబడుతుంటే
కొంతమంది వాపసు వస్తున్నారు బాగుపడతాం కదా అని చెప్పి. మరి ఈరోజు మీరు పట్టించుకోకపోతే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఆసియాలోనే అతిపెద్ద సర్జిఫుల్ తెలంగాణ ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ ఇది. ఆసియాలోనే ఇంత పెద్దది. మొత్తం మహబూబ్నగరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కూడా మొత్తం వచ్చేటువంటిది. ఇలా మొత్తం మేము ఒక లక్ష్మీదేవిపల్లి తప్ప టోటల్గా కంప్లీట్గా అన్ని రిజర్వాయర్లు అయిపోయినాయి. అది కూడా ప్రారంభం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. $12.30 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. టోటల్గా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. 145 మెగావాట్ల సామర్థ్యం గల బాహుబలి మోటార్లు కూడా దీనికి ఉపయోగించుకోవడం జరిగింది. టోటల్గా ఇప్పటి వరకు 35,200 కోట్ల నుంచి దాదాపు 58.86 crores వరకు దీని అంచనాలు పెంచుకొని మేజర్ షేర్ కంప్లీట్ చేసుకొని మరి నామమాత్రంగా మిగిలి ఉంది. 85% కంప్లీట్ అయిందని చెప్పి అధికారులే ఇవ్వడం జరిగింది. ఎవరైనా 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టు కళ్ళ ముందర కనపడుతుంటే సంవత్సరం అయినా కూడా ఆ 15% కంప్లీట్ చేయడానికి దృష్టి పెట్టకుండా ఇలా ఫైల్ వాపసు వచ్చిందంటే మాకు కడుపులో కాలుతుంది, కడుపులో మండుతుంది. మా రైతులకు మళ్ళీ కష్టాలు వచ్చినాయి కదా. సంవత్సరానికి 2-3 పంటలు పండించుకుంటాం మేము కూడా కోనసీమ మాదిరిగా ఈ పాలమూరు అవుతుంది అనుకుంటే తినేకాడి లాస్ట్ ఈడ్ వరకు వచ్చింది బుక్క. నోటికాడికి వచ్చిన బుక్కను కింద పడేసినట్లు కాంప్లైంట్ చేసి వీళ్ళు ఆపింది కదా అని చెప్పి చాలా బాధతో ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇక సంవత్సరం అయిపోయింది. ఈ కేసులు గీసులు పీసులు బంద్ చేసి మిగిలిన 4 ఏళ్ళు మరి జమిలి వస్తే 2.5 ఏళ్ళు ఉంటుంది. మిగిలిన 4 ఏళ్ళు 2.5 ఏళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టండి. ఇన్కంప్లీట్ ఉన్నాయి, కంప్లీట్ చేయండి. కక్ష సాధింపులు వద్దు. కక్ష సాధింపులతో జరిగేది ఏం లేదు. ప్రజలు క్షమించరు. నిన్న యాదాద్రి టెంపుల్ పోయినాం. ఒక 50 మీటర్లు బ్రిడ్జ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. రాకపోకలు మొత్తం కంప్లీట్ 98% అయిపోయింది. జస్ట్ 2% సంవత్సరం నుంచి పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వం వేసింది కనుక మేమెందుకు అన్నట్లా. ఇది తిండి పెట్టే ప్రాజెక్టు, అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది లక్షలాది మంది బతుకుదేరిచ్చే ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్ట్. ఇది తెలంగాణకు అన్నం పెట్టే ప్రాజెక్టు ఇలా గంగలో కలుపుతామని చెప్పి వాళ్ళు కింద పడేస్తామని చెప్పి కష్టపడితే మీరు దాని గురించి పట్టించుకోకుండా ఉంటే కాదు. క్యాబినెట్ మొత్తం పోయి ఆడ కూర్చుంటారా, ధర్నా చేస్తారా, నిరాదరణ చేస్తారా, ఏం చేస్తారో చూడండి. లేదు అఖిలపక్షం మీటింగ్ పిలుచుకొని అందరం తీసుకుపోతారా వచ్చేవాళ్ళని చూడండి. మేము చెప్పిన దానిలో ఏమైనా అబద్ధం ఉందా? ప్రధానమంత్రి గారు మహబూబ్నగర్లో మాట ఇచ్చిండ్రా లేదా? జాతీయ హోదా కలిగిస్తామని చెప్పిండ్రా లేదా? సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రా లేదా? మరి ఈరోజు ఎందుకు దాని మీద నోరు మెదపట్లేదు? సంవత్సరం తర్వాత ఈరోజు ఫైల్ వాపసు వచ్చిందంటే పాలమూరు ప్రజలు గుండె పలుకుతారు. ఇది ఫ్యూచర్లో అయ్యే పరిస్థితి కనిపిస్తలేదు, ఆపుతున్నారు, ప్రభుత్వం పట్టించుకుంటలేదంటే. ఇన్ని రిజర్వాయర్లు నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ టోటల్గా 64 కిలోమీటర్ల పొడవున ఎన్నో ఆయకట్టలు వచ్చినాయి. 63.34 టీఎంసీల రిజర్వాయర్లు. ఒక 2.5 రిజర్వాయర్ 2.5 టీఎంసీ లక్ష్మీదేవిపల్లి వదులుకుంటే మిగతా మొత్తం అంటే దాదాపు 61 టీఎంసీ కంప్లీట్ అయినాయి రిజర్వాయర్లతో పాటుగా. 12,30,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ఈ గొప్ప పెద్ద ప్రాజెక్ట్ ఇది. దయచేసి మరి ఈ నత్తనడకగా నడుస్తున్నటువంటి పనులను కంప్లీట్ చేయాలి. 6 నెలల్లో కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పటివరకు ఏం అతిగతి లేదు.
ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్నటువంటి మితండ వాదనది. త్వరలోనే మరి ప్రధానమంత్రిని కలిసి అనుమతులు తీసుకొని రావాలి. లేదంటే పాలమూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని క్షమించరు. పాలమూరు ప్రజలు మిమ్మల్ని ఉట్టిగా వదిలిపెట్టరు. పాలమూరు ప్రజలు మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలంటే వెంటనే మీరు 4 నెలల్లో 3 నెలల్లో నీళ్ళు అందిస్తామన్నారు. అక్కడొచ్చి శపథం చేసి చెప్పినారు. ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. దాని మీద దృష్టి పెట్టాలని పాలమూరు ప్రజలు కూడా చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా. దయచేసి పాలమూరు ప్రజలారా ఒక్కసారి మీరు చూడండి, మేమేం చేసినామో చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. మేము 10 సంవత్సరాల కాలంలో ప్రతి నెల మీ ఊర్లో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు జరుగుతున్న పనులు మీరు చూడండి, అభివృద్ధి చూడండి, మీ భూముల విలువ చూడండి, మనిషి విలువ చూడండి, ఉపాధి అవకాశాలు చూడండి, ఆర్థిక పరిస్థితులు చూడండి, ఇవాళ సంవత్సర కాలం చూడండి. మనకు బతుకుదెరువు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఒక్కటే. ఇది కంప్లీట్ అయితేనే మన తలరాతలు మనకింత అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది ఒక్కటే. మనకింత బువ పెట్టేది ఒక్క ప్రాజెక్టే. కనుక దయచేసి దీని మీద మీరు దృష్టి పెట్టి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీని మీద చర్చించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేటట్టు చేయాలి. లేకపోతే ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, వికారాబాద్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల రైతు సంఘ నాయకులతో రైతులతో కూర్చొని మరి ఏ రకమైనటువంటి కార్యాచరణ ఇవ్వాలి, ఏం చేయాలని దానిపైన కూడా మేము ఆలోచన చేస్తాం. వదిలిపెట్టాం. 80% కంప్లీట్ అయిన ప్రాజెక్టును వదిలిపెడితే ఇక మనకు జన్మల్లో కూడా జరగదు. అది మళ్ళా ఈ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి మనకు మాట ఇచ్చింది కనుక ఆ ప్రధానమంత్రి దగ్గరనే కూర్చొని మీరు తీసుకొస్తారా, అఖిలపక్షాన్ని తీసుకెళ్తారా, మీరు పోయి కొట్లాడతారా, ఏం చేస్తారా, అనుమతి తీసుకురావాలని చెప్పి ఈ కక్ష సాధింపులు బంద్ చేసుకొని పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక ఉద్యమకారునిగా, ఒక వెనుకబడిన జిల్లా వ్యక్తిగా, ఆవేదనతో ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డగా, రైతుల కష్టాలు చూసిన వ్యక్తిగా ఒక ఆవేదనతో నేను చెప్తా ఉన్నా. ఆ 15% కంప్లీట్ అయితే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఏ ఒక్కడు కూడా వలసలు పోవడానికి అవకాశం ఉండదు, బతుకుదెరువు ఉంటుంది అక్కడ. కనుక దయచేసి దీని మీద దృష్టి పెట్టాలని త్వరలోనే దీనిపైన మా నాయకులతో కూడా మాట్లాడి మా జిల్లా నాయకులు అందరం కలిసి ఏం చేయాలనో మేము కూడా ఒక కార్యాచరణ ఇస్తామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 85% కంప్లీట్ అయింది. మొట్టమొదటి వాళ్ళే కోట్లలో కేసులు వేసింది. స్టార్టింగ్లో కాళేశ్వరం కన్నా ముందే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేద్దామని చెప్పి మాట ఇచ్చిండ్రు. దాన్ని శ్రీకారం చూస్తే వీళ్ళే కోట్ల కేసు వేయడం వల్ల జాప్యమైంది. తర్వాత అవన్నీ ఛేదించి కంప్లీట్ చేయడం జరిగింది. 70 సంవత్సరాల్లో కాని పని కేవలం ఒక 4-5 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేయడం జరిగింది. 80% కంప్లీట్ అయింది. ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ బోర్డు పర్మిషన్ వచ్చిన తర్వాతనే ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నామమాత్రంగా వచ్చే పర్మిషన్లు రాకుండా ఆపుతా ఉన్నారు. ఆ పర్మిషన్లు తీసుకొని 15% కంప్లీట్ చేయండి. మీరే నీళ్ళు ఇచ్చినట్లయితుంది. మీరు గతంలో కేఎల్ఐ పెండింగ్ ప్రాజెక్టును మేము తీసుకొచ్చినప్పుడు మేము కంప్లీట్ చేస్తే మీ పెండింగ్ ప్రాజెక్టులను మేము రన్నింగ్ ప్రాజెక్టులు చేసి నీళ్ళు ఇచ్చినామని చెప్పినాం. ఇప్పుడు మీరు కూడా మీరు కంప్లీట్ చేసినటువంటి 80% మిగిలిపోయినటువంటి 15%ని రన్నింగ్ ప్రాజెక్ట్ చేసి పాలమూరు నీళ్ళు ఇచ్చినామని మీరు కూడా చెప్పుకోండి. జాప్యం అనేది కోర్టు కేసుల వల్ల జరిగింది, ప్రభుత్వం వల్ల కాదు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది కనుకనే ఆసియాలోనే అతిపెద్ద పవర్ఫుల్ మోటార్స్ పెట్టడం జరిగింది. అన్నీ కంప్లీట్ అయినాయి. టోటల్గా ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. నెగిటివ్గా ఆలోచన చేయొద్దండి దయచేసి. ఇది దేశానికి అన్నం పెట్టే ప్రాజెక్ట్ ఇది.